హజ్ యాత్రికులకు ఆర్థిక సాయం విడుదల చేయడంపై మంగళగిరి నియోజకవర్గం మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆగస్టు 9 శనివారం సాయంత్రం నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో మీడియా సమావేశంలో మైనార్టీ నాయకులు మాట్లాడారు. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు దుగ్గిరాల ఎంపీపీ షేక్ జబీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చిందన్నారు. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 2025 హజ్ యాత్రకు వెళ్లి సఫలం చేసుకుని వచ్చిన 72 మంది యాత్రికుల వ్యక్తిగత ఖాతాల్లో ఆగస్టు 6వ తేదీన నేరుగా ఒక్కొక్కరికి ₹1,00,000 వంతున మొత్తం 72 లక్షలు జమ చేసిందని జబీన్ పేర్కొన్నారు. మంజూరు చేసిన 24 గంటల వ్యవధిలోనే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నగదును ప్రభుత్వం జమ చేసినట్లు చెప్పారు. నవ్యాంధ్ర సృష్టికర్త మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ప్రకారం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి 2025 సంవత్సరంలో హజ్ యాత్ర పూర్తి చేసుకొని హజ్ యాత్రికులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 72 మందికి 72 లక్షలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ నుండి ఒక్కొక్కరి వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. 2026 సంవత్సరంలో విజయవాడ నుండి బయలుదేరుతున్న హజ్ యాత్రలకు అందరికీ ₹1,00,000 అమలు చేయడం జరుగుతుంది. విజయవాడ నుండి ఎక్కువ శాతం బయలుదేరవలసిందిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం అభివృద్ధి పనులు చేసుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు. మైనార్టీ ప్రజలకు ఈ అవకాశం కల్పించినందుకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మైనార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పలువురు మైనార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రియాజ్, ఎండి నిజాముద్దీన్, అబ్దుల్ మజీద్, షేక్ హుస్సేన్, షేక్ నాగుల్ మీరా, షేక్ ఫిరోజ్, పఠాన్ జానీ ఖాన్, షేక్ సుబానీ, మొహమ్మద్ జలాలుద్దీన్, పఠాన్ అబ్దుల్లా ఖాన్, పఠాన్ జున్నూ ఖాన్, షేక్ నజీర్, పఠాన్ ఫిరోజ్ ఖాన్, ఎండి ఆరిఫ్, హుస్సేన్ బేగ్, షేక్ కరీముల్లా, సలావుద్దీన్, షేక్ అన్వర్, షేక్ షమీరా, షేక్ బుడే, హుస్సేన్, చిన్న నాగుల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ రియాజ్. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే వాగ్దానం చేశారో హజ్ వెళ్ళే వాళ్ళకి ₹1,00,000 సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా 2025 కొన్ని సాంకేతిక కారణాల వల్ల విజయవాడ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి 72 మంది వెళ్ళారు. గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు 6వ తారీఖు రోజు ఆ 72 మందికి ₹1,00,000 చొప్పున వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఏ మాట అయితే చెప్పారో మైనార్టీలకి అదేవిధంగా చేసి చూపించారు. అలాగే 2026లో విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ ఇక్కడ నుంచి ఇచ్చారు. ఇప్పుడు నుంచి ఎవరైనా విజయవాడ నుంచి వెళ్ళొచ్చు. అలాగే వెళ్ళిన ప్రతి హజ్ యాత్రికులకి ₹1,00,000 సబ్సిడీగా ఇస్తారు. అలాగే అందరూ ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మైనార్టీలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచిస్తూ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి మైనార్టీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు ఎస్కే సుబానీ, మంగళగిరి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని. మరి తెలుగుదేశం పార్టీ అంటేనే మైనార్టీలకు అండ. మరి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీని మరి హజ్ యాత్రికుల కోసం 72 మంది హజ్ యాత్ర చేశారు. వారి ఖాతాల్లో ₹1,00,000 చొప్పున వేయటం జరిగింది. మరి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముస్లిం మైనార్టీలకి మరి గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. మరి ఏదైనా సరే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మైనార్టీలకు న్యాయం జరిగిద్ది. ఖబరస్థాన్లు కానివ్వండి, మరి మసీదుల మరమ్మతులు కానివ్వండి, మరి అనేక ఈద్గాలు కానివ్వండి, మరి మీరు గతంలో చూసి ఉన్నారు. మరి ఈరోజు కూడా మరి
మైనార్టీల పట్ల మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు షేక్ నాగుల్ మీరా హాజీ. మరి పవిత్ర హజ్ చేయటకు ఆంధ్రప్రదేశ్ నుండి మన రాజధాని అమరావతి నుండి మరి గుంటూరు జిల్లా నుండి వెళ్ళిన ప్రతి ఒక్క హాజీకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వాగ్దానం చేసి నేను మీకు మరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హాజీకి ₹1,00,000 ఇస్తానని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు మా మైనార్టీల తరపున ధన్యవాదాలు తెలుపుతూ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా మరి విజయవాడ పాయింట్ నుండి హజ్ యాత్రకి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు విజయవాడ నుంచి వెళ్తే ప్రతి ఒక్కరికి ₹1,00,000 చొప్పున వారి ఖాతాలో జమ అవుతుందని మనవి కూడా చేస్తున్నాం. చెప్పిన వాటా మరి కూటమి ప్రభుత్వం కానివ్వండి, మన స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ గారు కానివ్వండి, మైనార్టీల పట్ల చూపిస్తున్న ఆదరణ అభిమానం వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు పఠాన్ జానీ ఖాన్, మంగళగిరి నియోజకవర్గ మైనార్టీ సెల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిని. ఏదైతే రాష్ట్ర ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లిం మైనార్టీలకు ముస్లిం మైనార్టీల చిరకాల కోరికైన హజ్ని వెళ్ళటానికి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఎలక్షన్కు భాగంగా ప్రకటించున్నారు. ఎప్పుడైతే ప్రకటించారో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2025లో బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం హజ్కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఖాతాలో ₹1,00,000 వ్యక్తిగతంగా జమ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ రకంగా జమ చేసినందుకు, అలాగే ముస్లిం మైనార్టీలకి ఆర్థిక సహాయం ప్రకటించినందుకు కూటమి ప్రభుత్వ నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ముస్లిం సమాజం తరపున ధన్యవాదాలు నేను రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుల్ని. ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎలక్షన్కు ముందు వెళ్ళేటప్పుడు మైనార్టీలకి వాగ్దానం చేశారు. హజ్ యాత్రికులకి ఒకళ్ళొకళ్ళకి ₹1,00,000 ఇస్తా ఉన్నారు. ఆ ₹1,00,000 72 లక్షల రూపాయలు ఇచ్చారు. రేపు వచ్చే సంవత్సరం పోయేవాళ్ళకి విజయవాడ కానీ గుంటూరు కానీ ఇక్కడ పోయేవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తే ₹1,00,000 మేము జమ చేస్తామని ప్రకటించారు. దీనికి మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, మా మైనార్టీ సభ్యులు మొత్తం హర్షం వ్యక్తం చేశారు. దీనికి లోగడ ప్రభుత్వాలు ఏమున్నా చంద్రబాబు గారు చేసే మా మైనార్టీలకి హజ్ యాత్ర కానివ్వండి, లేదు మైనార్టీ రుణాలు కానివ్వండి, ఆయన బాగా చేస్తున్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కానించి మా మైనార్టీలు గుర్తుపెట్టుకుని పనిచేస్తుంది ఒక తెలుగుదేశం. గత ప్రభుత్వం మా సబ్సిడీలు కానీ, మా లోన్లు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చేసేవాళ్ళకి రుణాలు మొత్తం హజ్ యాత్రలో కూడా ఏదో నామకారణంగా చేశారు కొంతమందికి. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి గారన్నా కొద్ది గొప్ప చేశారేమో కానీ జగన్ గారు మాత్రం మనకేం చేయలేదండి. ఆయన చేసింది 3 పనులు: ఇసుక, సారా, గంజాయి. ఈ 3 ఇచ్చిలివిడి చేసి బాగా ఇక్కడ నిరుద్యోగులు ఏ పని చేయకుండా బజార్ల బట్టి తిరిగి ఎంతోమంది ఈ ఇచ్చిలివిడి అయి ఎంతోమంది చనిపోయారు బాబు. ఈ ప్రజలు ఈ పిచ్చితనంగా పిచ్చి ఆహారాలు చేశారు. కానీ ఆ 11 సీట్లు రావడం కారణం మొన్న ఎలక్షన్లో ఈ పిచ్చి పిచ్చి పనులు చేసి ఆయన ఓడిపోయాడండి. ఇప్పుడు ఏదో
వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. మన లోకేష్, మన లోకేష్, మన లోకేష్, మన లోకేష్.